రైతు సోదరులకి స్వాగతం. రైతులకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వర్షాలు లేకపోయినా కర్ణాటక, మహారాష్ట్రలో కొనసాగుతున్న భారీ అతి భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకి వరద కొనసాగుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇంతవరకు సరైన వర్షపాతం నమోదు కాకపోయినా కూడా లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గోదావరి నదికి పెద్ద ఎత్తున 15 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉంది. ఇక కృష్ణానదిలో కూడా వరద కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కృష్ణానది మీద అనేక ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్టులు వ్యవసాయ రంగానికి వరద చేరుతూ ఉంది. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతాల నుంచి తాజాగా 1,03,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయి ఉండడంతో 1,11,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోని ఫ్లడ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 123 టీఎంసీలు అయితే ఇప్పటికే 117 టీఎంసీలు నిల్వ చేశారు. 519.6 మీటర్ల హైట్కి గాను 519 మీటర్ల నీటిని నిల్వ చేశారు. ఇక కేవలం ఒక 1/2 మీటర్ మాత్రమే ఫ్లడ్ కుషన్ ఉంది. ఒక 4-5 టీఎంసీలు అంతే. అంటే ఒక 4-5 గంటలు పూర్తిగా గేట్లు మూసేస్తే నిండిపోయే అంత కుషన్ మాత్రమే ఉంచుకున్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఒక 15,000 క్యూసెక్కులు తుంగభద్ర నారాయణపూర్ డ్యాంకి చేరుతా ఉన్నాయి. ఇక నారాయణపూర్ నుంచి కూడా 1,25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ నారాయణపూర్కు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ కెపాసిటీ 37 టీఎంసీలు అయితే ఇప్పటికే 36 టీఎంసీల వరద చేరింది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకి తాజాగా 1,79,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆల్మట్టి డ్యామ్ నుంచి, మరొక వైపు ఉజ్జయిని నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది జూరాలకి. దీంతో 1,79,000 క్యూసెక్కులు పైగా ఫ్లడ్ జూరాలకు చేరడంతో 29 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,40,000 క్యూసెక్కులు, అన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 40,000 క్యూసెక్కులు పైగా రిలీజ్ చేస్తూ ఉన్నారు శ్రీశైలానికి. మొత్తం మీద జూరాల ప్రాజెక్ట్ నుంచి 1,80,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకు వడివడిగా చేరుతా ఉంది. ఇక జూరాల కెపాసిటీ అంతా కలిపినా కూడా 9.6 టీఎంసీలు, 8.9 టీఎంసీల ఫ్లడ్ ఇప్పటికే నిల్వ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని కిందకు వదలడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే కెనాల్స్కి, జూరాల ప్రాజెక్టు కింద కెనాల్స్కి నీటిని రిలీజ్ చేశారు. భీమాకి లిఫ్ట్ పనిచేస్తూ ఉంది. కోయల్ సాగర్ అన్ని ఒక 3 లిఫ్ట్లు కూడా ఆన్ చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత వరద చేరింది అని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీకి గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత వరద చేరింది తాజాగా అనే విషయం మనం పరిశీలించినప్పుడు 859.5 అడుగులకు వరద చేరింది. ఇది ప్రాజెక్టులో ఫ్లడ్ క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రతిరోజు ప్రాజెక్టుకి 13 టీఎంసీల వరద వస్తూ ఉంది. ఇక వరద ఇంకా పెరుగుతూ ఉంది కాబట్టి ఇది 15 టీఎంసీలకు కూడా చేరవచ్చు. 215 టీఎంసీల శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీలో ప్రస్తుతం 75 టీఎంసీల వరద చేరింది. మనం గతంలో వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి ఇంకా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద రాలేదు. 40 టీఎంసీలు మాత్రమే డెడ్ స్టోరేజ్ ఉండేది. గడిచిన వారం రోజుల్లో 35 టీఎంసీలు పైగా ఫ్లడ్ వచ్చింది. ప్రతిరోజు 10, 12, 13 టీఎంసీల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక మరొక గుడ్ న్యూస్, రాయలసీమ రైతులకి జీవధార అందిస్తున్న హంద్రీనేవా పంపులు ఆన్ చేయడానికి కూడా ఫ్లడ్ ఈ పంపులకి టచ్ అయింది. ఇక పోతిరెడ్డిపాడులో కూడా ఏ క్షణంలోనైనా నీటిని రిలీజ్ చేయొచ్చు. పోతిరెడ్డిపాడు నుంచి గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అయితే అవుట్ఫ్లోస్ అయితే లేవు. ఇన్ఫ్లోస్ పెద్ద ఎత్తున దాదాపుగా దగ్గర 2 లక్షల క్యూసెక్కుల దాకా ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఈ వరద కనీసం ఒక 13-14 రోజులు కొనసాగితే ఈ ఫ్లడ్ ప్రాజెక్టుకి కనీసం మరో 145 టీఎంసీల ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది.
కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి, కానీ అతి భారీ వర్షాలు లేవు. ఇక తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమై ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కరువు తీవ్రంగా ఉంది. రైతు సోదరులు చాలా ప్రాంతాల్లో తెలంగాణలో కూడా నిజామాబాదు ఈ ప్రాంతాల్లో, ఈ ఉత్తర తెలంగాణలో, నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరి నాట్లు వేశారు. ఎందుకంటే వరి పొలానికి సంబంధించిన ఆ భూమిలో ఖరీఫ్లో వేరే పంటలు పండించడం సాధ్యం కాదు. రబీ సీజన్కి వెళ్ళేసరికి మొక్కజొన్న అలాంటి పంటలు వేసుకోవడం కుదురుతుంది, కానీ ఖరీఫ్లో వరి కాకుండా వేరే పంటలు వేస్తే అది దిగుబడి వచ్చే అవకాశం తక్కువ. ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతానికి డెడ్ స్టోరేజ్ కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఈ నెల 20వ తేదీ నాటికి దాదాపుగా నిండే అవకాశం ఉంది, ఫ్లడ్స్ కనుక కంటిన్యూ అవుతాయి. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులో 170 టీఎంసీల వరద చేరింది. ప్రస్తుతం గత ఏడాదితో పోల్చుకుంటే 100 టీఎంసీలు తక్కువగా ఉంది. ఒక వారం లేటుగా వరద మొదలైన శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులన్నీ నిండి ఉండడం, తుంగభద్రలో కూడా క్రమంగా ఫ్లడ్ పెరిగింది. దాని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీరు రావడానికి మరో 20 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ నుంచి ఇన్ఫ్లోస్ 0, అవుట్ఫ్లోస్ మాత్రం ఒక 3000 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీ, 35 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఒక 7000 క్యూసెక్కులు పట్టిసీమ ద్వారా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఆ నీటిని కెనాల్స్కి పూర్తి స్థాయిలో రిలీజ్ చేశారు. కొంత ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొంత ఫ్లడ్ కూడా వస్తూ ఉంది. రాబోయే 24 అవర్స్లో ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.